స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఒక్క నిమిషం. ప్రకృతి నుంచి ఆవిర్భవించిన మహాకవి. ఆ మబ్బులు చూడు ఎక్కడున్నాయి. ఓకే చూపిస్తున్నా. ఓకే చూసామండి. వెండి పూత పూసిన మబ్బులు. అటు చూడు, ఎటు ఎర్రగా తలతలా మెరుస్తున్న కార్తీక్ జుట్టు చూడాలా. ఎర్రచందనం. ఎర్రచందనం చూసావు? ఎర్రచందనం చెట్టు ఎప్పుడన్నా? అటు చూడు, ఎటు చూడు, ఎటో చెప్తే చూస్తాం. అటో ఇటో ఎటో చూడు. ఎటు చూసినా మిలమిలా మెరుస్తున్న జింకల్ని చూడు. మిలమిల ఎక్కడ ఉన్నాయి జింకలు? తలతలా మెరుస్తున్న నీ తపాల మొహం చూడు. నీదే మొహం, టెప్ప మొహం. నీదే పెద్ద తపాల మొహం. ఆపు, ఒక కవిని అలా అనకూడదు. మరి మీరు మాత్రం ప్రజల్ని అలా ఎక్కిరించి వచ్చారు. అవును, మా యువరాజు ఏమి చేస్తున్నాడు? యువరాజు తొంగున్నాడు. కక్కి తొంగున్నాడా? కక్కి తొంగున్నాడు. బయట ప్రకృతిని చూపించు. చూడండి ఫ్రెండ్స్, ఇదే నల్లమల్ల ఫారెస్ట్. దట్టమైన అడవి. ఇప్పుడే ఒక 10 జింకలు చూసామండి. 10 జింకలు నేను చూడలేదే. 10 జింకలు మీరు ఆడ చూసారు? అవునులే, మీరు కవులు కదా, మీ కంటికి కనిపిస్తాయి.